Hi, this is GV from idlebrain.com. I am here with the team of Gata Vaibhavam, Mr. Dushyant and Ashika Ranganath. Dushyant, it is from the name itself is from our mythology, right? అవును సార్. So, Ashika Ranganath. Ashika anedi, how did your parents name you? What is the inspiration? Have you ever asked them? And they've been saying that at that point of time Ashiki had released. So they got, my mom Really? apparently says that. Oh. There is a movie connection to it. So, there is no surprise that you are in movies now. సార్ నేనే ఈ క్వశ్చన్ అడగలేదు ఇప్పటి వరకు, మీరు అడగారు సార్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఆషికి మూవీ చూసి అప్పుడు ఫుల్ ట్రెండింగ్ అది. Ashik is a Urdu word. You know, for a Kannada girl, you know, Ashika. There is no Ashika. Ashiki. Ashika. Maybe Ashika is there. But I don't know. but for the first time, it is unique, I guess. If somebody Googles your name, yours is the only result, maybe. There are many Ashikas for sure, but probably an Unique. actress. Unique. Right. So the title denotes Gata Vaibhava. That means going to the past. I've seen the trailer. I could see 3 timelines. One is on the ship. Other one is like Amaloka, or one of Devaloka. the దేవలోక. Devaloka, right? And the other one is the love story, like it suggests here. So, is it a time travel film? అండ్ ఇంకొకటి ఉంది సార్, అది ప్రెసెంట్ డే. సో ఇది ఇంకొక Present time. Then. ప్రెసెంట్ టైం సార్. That is 2025. 4 వేరియేషన్స్ ఉన్నాయి. Okay. ఇది టైం ట్రావెలా లేదా అని అది సినిమాలో ఎస్టాబ్లిష్ చేసాము. But it's happening in present life. ప్రెసెంట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ And we ప్రెసెంట్. are talking about the past Janmalo. Oh, she gave it away. అది జన్మలు ఉందా లేదా, అది టైం ట్రావెలా లేదా, ఇదన్నీ మూవీలో చూడాలి సార్. Janmalo unte, that is a separate thing altogether. Separate thread. Similar looking couple may be having another in another birth. They may be having a love story or something like that. But here there is one hint. He says about Fevicol. So the guy from the present timeline might have gone there. Time travel. There's a new perspective to Gata Vaibhava now. సార్ అది ఇట్స్ అ ఫన్ ఎపిసోడ్ యాక్చువల్లీ. Yeah. మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఈజ్ నోన్ ఫర్ హిజ్ కామిక్ టైమింగ్ అండ్ రామ్ కామ్స్. వాడు కన్నడలో 10 హిట్ సినిమా తీసిన పెద్ద డైరెక్టర్. సో వాళ్ళు ట్రేడ్ మార్క్ స్టైల్లో ఉంది సార్ ఆ ఎపిసోడ్. ప్రాపర్ ఫన్. సో యూ హ్యావ్ టు సీ వెదర్ దిస్ టైమ్ ట్రావెల్ ఆర్ పునర్జన్మ ఇదేమి అని లాస్ట్ మినిట్ వరకు ఆ డౌట్ ఉంటుంది. Bull chasing, or you know, కంబళ. yeah, that is like కాంతారాలో ఉంది, జల్లికట్టులో కూడా కొంచెం అలాగా అనిపిస్తుంది. సో వాజ్ దట్ ఇంటెన్షనల్ గా తీసిన? సార్ అంటే ఈ కథ కాంతారాకింత ముందనే రాశారు సార్. ఇట్ వాజ్ రిటర్న్ అబౌట్ 4-5 years ago ఫ్రమ్ ద సింపుల్ సునీ గారు రాశారు. రైట్. మేము ఇది విని వర్క్ స్టార్ట్ చేసి 3.5 years అయింది. సో ఇట్ ఈస్ బిఫోర్ కాంతారా పార్ట్ 1 ఉంది. కాంతారాలో ఒక వన్ టైప్ ఆఫ్ కంబళ చూపించారు. మేము ఇప్పుడు అనదర్ 4-5 types ఆఫ్ కంబళ ఉంది, అదన్నీ చూపించాము సినిమాలో. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ సార్. రైట్. కంబళ అది బుల్ రేస్ ఏముందో అది వన్ ఆస్పెక్ట్ అంతే. దెర్స్ మచ్ మోర్ దెన్ దట్ ఇన్ గత వైభవం. మూవీలో దెర్స్ మోర్ ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ పార్ట్. తో ఈ
దుష్యంత్ క్యారెక్టర్ చాలా కనెక్టెడ్గా ఉంది. సో డెఫినెట్లీ అది లేదంటే స్టోరీ కూడా ఇట్స్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. సో వీ హెవ్ నాట్ యూస్డ్ ఇట్ జస్ట్ బికాస్ యూనో కాంతారాలో అది బాగా వచ్చింది అండ్ వీ హ్యాడ్ టు ఇన్కల్కేట్ అట్లా లేదు. స్టోరీలో ఇతని క్యారెక్టర్ హీ ఈజ్ ఇన్ టు దట్ బుల్ రేసింగ్. సో హిస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్. మీరు ఇందులో ఒక షార్ట్లో టాన్ష్యూర్డ్ గెటప్ ఉంటుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ మేకప్ ఓన్లీ, బట్ అది కొంచెం హీరోయిన్స్ డూయింగ్ ఆ గెటప్లో హీరోయిన్ చేయటం అనేది ఇట్స్ లిటిల్ డేరింగ్ స్టెప్ అనేది. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి అది కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్. నేను దాని గురించి అంత ఆలోచన చేయలేదు. బికాజ్ అది యూజువలీ హీరోయిన్స్ అంటే అది బ్యూటిఫుల్గా కనిపించాలి, ఇలాగే ఉండాలి, యూజువలీ అట్లా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ మీద డెప్త్ ఎంత ఉంటుంది అనేది విత్ దట్ వన్ లుక్ there's a little bit of curiosity built with that one look in the trailer. సో అది ఏంటది సినిమా చూస్తే బెటర్. బట్ ట్రైలర్ చూస్తే మొత్తం ఇట్స్ ఆన్ యూ కపుల్ ఓన్లీ, దెర్ ఈస్ నో అదర్ ఆస్పెక్ట్ టు ఇట్. అంటే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఏదైనా విలన్ కానీ, ఇట్స్ ఆల్ డిఫరెంట్ టైమ్ లైన్స్ ఆన్ బోత్ ఆఫ్ యూ ఓన్లీ. సో యూ హ్యావెంట్ గివెన్ ఎనీథింగ్ అవే. అంటే 4 జన్మలో 4 జన్మలో కూడా మేము ఇద్దరు ఉన్నాము, ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ జన్మలో క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అది నెక్స్ట్ జన్మలో ట్రావెల్ అవ్వలేదు. ఓన్లీ దిస్ 2 people ట్రావెల్. ఓన్లీ దిస్ 2 people ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆల్ 4 జన్మలో. కానీ ఇంకా క్యారెక్టర్స్ ఏముందో అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అదర్ జన్మస్. రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ దట్ డీల్ విత్ జన్మాస్. మీకు ఫేవరెట్ ఫిల్మ్ ఏంది రీఇన్కార్నేషన్స్లో? నాకు ఇది మగధీర అంటే చాలా ఇష్టం. బాహుబలి కూడా యాక్చువల్లీ చూస్తే వాళ్ళ ఫాదర్ లాగానే సన్ ఆల్సో ఇస్ బార్న్ లైక్ దట్, దో ఇట్ ఈస్ నాట్ అ రీఇన్కార్నేషన్. ఇట్ ఈస్ అ స్లైట్లీ ఆల్టర్డ్ వర్షన్ ఆఫ్ రీఇన్కార్నేషన్. సో బాహుబలికి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఆ టైంలో మగధీర వచ్చినప్పుడు అందరూ వెంట్ క్రేజీ. ఈవెన్ ఇన్ కర్ణాటకలో కూడా పీపుల్ వర్ లైక్ మ్యాడ్నెస్, ఇట్ వాజ్ మ్యాడ్నెస్. బాహుబలి వచ్చినప్పుడు వీ వర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్. రాజమౌళి గారు చేస్తున్నారు, ఇది ఓకే ఇలా ఈ లెవెల్గా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. కానీ మగధీరలో ఆ లెవెల్కి ఎవరు కూడా చూడరు, అది ఫస్ట్ టైం. సో దట్ వాజ్ సంథింగ్ ఎల్స్. మీరు నాసామిరంగా నాగార్జున గారితో చేశారు. ఐ హావ్ సీన్ ద ఒరిజినల్. దెర్ ఈస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ ద హీరోయిన్. No, she is like a wearing lungi, very peculiar for the people of other states. That characterization is little peculiar and it suited well in Malayalam also. So Telugulo చేసేటప్పుడు మీరు what are the precautions కానీ ఏం తీసుకున్నారు for the character, మీ క్యారెక్టర్ చేయడానికి? have you done anything deliberately అంటే to be different at the same time fitting in the role? నేను జస్ట్ డైరెక్టర్ విజయవేణి గారు ఏం చెప్పారు, ఐ జస్ట్ ఫాలోడ్ బ్లైండ్లీ. ఒరిజినల్ చూసారా? అవునవును చూశాను, చెప్పినప్పుడు చూశాను. అంటే వి డిడ్ అ లాట్ ఆఫ్ చేంజెస్ కమర్షియలీ ఫార్ తెలుగు. కానీ ద క్యారెక్టర్ ఆర్క్ ఆఫ్ ఆల్ ద 3 characters were almost the same. So obviously she had done a wonderful job, but there was lot different in Nasamiranga. So I just followed what the director asked me to do, and also with costumes gani we had to bring it to the Telugu nativity. So we made it accordingly for that one. So more of an director's actor. So I just followed what the director wanted me to pull off. Yeah. Right. So what is the kind of feedback you got from the Telugu audiences? మీరు తర్వాత కలిసినప్పుడు చెప్తుంటారు కదా. అవును, అంటే అయిన తర్వాత వరాలు క్యారెక్టర్ని
they started loving so much that ఓకే మీరు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారు ఏంటి అని there was so much love from all the Telugu audience, and అది కొంచెం నాకు ఎక్కువ ఏంటది ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామని there was lot of responsibility carried with Varalu character from Nasa Miranga. So next ఏమని I took some time to do scripts also, like choose scripts which would actually challenge me as an actor, at the same time which would also let me come to the Telugu audience yet again to entertain. సో అలాంటి విశ్వంబర చేస్తున్నాను. అండ్ గత వైభవం అప్పుడు కూడా వెన్ ఐ వాస్ డూయింగ్ నాసా మీరంగా దిస్ వాజ్ ఇన్ ద ఫిల్మింగ్ ప్రాసెస్. సో నాకు తెలుసు దిస్ వీ హ్యాడ్ డన్ సంథింగ్ రియలీ క్రియేటివ్ అండ్ డిఫరెంట్. సో ఇది తెలుగులో చేద్దామని అప్పటి నుంచే ప్లాన్ ఉంది. సో ఐ వాజ్ క్వైట్ ష్యూర్ దట్ ఈ సినిమా కూడా తెలుగు ఆడియన్స్కి వరాలు అయిన తర్వాత నెక్స్ట్ ఆ బ్రేక్ తీసుకుని ఈ సినిమాతో వస్తున్నాను కాబట్టి ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. విశ్వంబర గురించి కాసేపు ఆగి అడుగుతాను. నా దుష్యంత్, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎలా పికప్ చేసుకున్నారు? ఇంకా ట్రై చేస్తున్నాను సార్. యా, మీకంటే బాగా మాట్లాడుతున్నాను. అయ్యో, డెఫినెట్లీ నేను ఈ సినిమా కోసమే నేర్చుకోను, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. నాకు ఒక్క మాత్రం ఏమంటే RRRలో RRRలో జూనియర్ ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు ఇద్దరు పెద్ద స్టార్స్, వాళ్ళే ట్రై చేసి కన్నడలో డబ్ చేశారు. అలాగే మన పవర్ స్టార్ ఎప్పుడు కూడా కర్ణాటక వస్తే చాలా బాగా కన్నడలో మాట్లాడతారు. ఆ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు, దట్ పుట్టింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయిన తర్వాత కూడా ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు. అందుకే వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. నేను ఇక్కడ వస్తున్నానంటే ఒక ఆ జనాల్ని, ఆ భాషల్ని, ఆ కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. అందుకే ఇది కావాలంటే ఇట్ ఈస్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. గత వైభవం కావాలంటే మొత్తం దేశాల్లో ఎక్కడ కూడా రిలీజ్ చేసి ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ ఇండియాలో ఎవరు చూస్తే కూడా ఎంజాయ్ చేస్తారు, కనెక్ట్ అవుతారు. అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. మేము ఎందుకు తెలుగులోనే చేస్తున్నామంటే, కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నామంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. తెలుగు అందుకే నేను నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తున్నానండి, అంతే. రైట్. కానీ బాగా అంటే ఇట్స్ కన్నడ అండ్ తెలుగు కొంచెం ఈజీ అనుకుంటా, ఎందుకంటే ఈవెన్ ద లిపి ఈజ్ ఆల్సో వెరీ ఐడెంటిఫైబుల్, సిమిలర్. కన్నడ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ రాస్తే ఆల్మోస్ట్ సిమిలర్గానే అనిపిస్తుంది, అండ్ భాష కూడా సిస్టర్ లాంగ్వేజెస్ లాగే అనిపిస్తుంది అండి. రైట్. సో మీరు LLB ఇన్ లండన్, బ్రిటన్. ఓకే. మీరు యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకున్నారు? LLB ఎందుకు చేశారు ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్? అంటే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్, సివిల్ సర్వెంట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత ఒక 2014-15లో సోషల్ మీడియా కొంచెం ఇట్ వాజ్ స్టార్టింగ్ టు టేక్ ఆఫ్. ఆ టైంలో నేను ఏమైనా ఫోటో పెడితే అది చూసి జనాలు ది స్టార్టెడ్ సేయింగ్, ఓ హీరోలాగా అనిపిస్తున్నారు, బాగా కనపడుతున్నారు అని పీపుల్ స్టార్టెడ్ టు అప్రిషియేట్. ఆ టైంలో ఒక థాట్ అయింది, నేను యాక్టర్ అయితే ఎలా అని. సో ఈవెన్ బిఫోర్ దాట్ ఆల్సో నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డూ డ్రామాస్ చేశాను, ఏకపాత్రాభినయాలు చేశాను స్కూల్లో. కాయర్ గ్రూప్లో నేను ఐ యూస్ టు సింగ్. సో నేను ఐ యూస్ టు బి కనెక్టెడ్ టు సినిమా అండ్ ఐ యూస్ టు బి వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ మూవీస్ అండి. కానీ నేనే యాక్టర్ లాగా ఎప్పుడు కూడా నన్ను నేను చూడలేదు. ఐ నెవర్ సా మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. దెన్ ఆఫ్టర్ దట్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ గుడ్ థింగ్స్ అండ్ ఎన్కరేజింగ్. దట్ డ్రీమ్ వాజ్ దేర్ ఇన్ సైడ్. కానీ నేను బ్రిటన్ వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ మై సెల్ఫ్. నన్నే నేను డిస్కవర్ చేశాను. ఐ స్టార్టెడ్ లర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై సెల్ఫ్. సో ఐ యూస్ టు టేక్ అప్ కపుల్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ మూవీస్, మెయిన్ సీన్స్. అది మిర్రర్ ముందు ఐ యూస్ టు స్టాండ్ అండ్ ట్రై టు డూ ఆల్ ఆఫ్ దాట్. And I used to put a camera and try to do different types of emotions. So if I'm crying, I can cry in different types. So adanni I used to try and record and see it.
అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇండియాలో 2017లో నేను స్టార్ట్ చేశాను, ప్రొఫెషనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. So how many years it took you to get the film? 2017 I started professional training to 17-18 లాగా. సో అబౌట్ 2022లో నేను మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కలిసి మూవీ చేద్దామని డిసైడ్ చేసాము. సో ఇట్ టుక్ అబౌట్ 4 to 5 years to just so that I could start a film. And 22లో స్టార్ట్ చేసి it took me 3 years to 2020లో మీట్ చేశాను యాక్చువల్లీ సునీ సార్కి. ఒక స్టార్ట్ చేసి 2-3 yearsలోనే మీట్ చేశాను. మేము అనుకున్నాము మూవీ చేద్దామని, కానీ గత వైభవం స్టార్ట్ 2020లో అయింది, 22లో అయింది. సో ఇట్ టుక్ 2 years టు స్టార్ట్ ద ఫిల్మ్. స్టార్ట్ చేసినప్పుడు 3 years అయింది. సో ఇట్స్ 8-year జర్నీ సార్. ఓకే, ఆషికా గారి సినిమాలో ఏం చూస్తారు మీరు బిఫోర్ యూ థాట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్? బిఫోర్ కమింగ్ టు ఫిల్మ్స్ నేనేం చూసాను వాళ్ళ పని. ఓకే, మేమిద్దరు యాక్చువల్లీ ఒకే ఊరు నుంచి వచ్చాము, తుమ్కూరు. సో ఒకే ఏజ్, అండ్ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఇద్దరు దే న్యూ ఈచ్ అదర్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. కానీ మేమిద్దరు వీ హ్యాడ్ నెవర్ మెట్. వాళ్ళు ఒక మూవీ గణేష్ సార్, గోల్డెన్ స్టార్ గణేష్ సార్తో ఒక మూవీ చేశారు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంటైర్ ఊర్లో అదే డిస్కషన్, గోల్డెన్ స్టార్ గణేష్తో ఒక మూవీ చేశారు మా తుమ్కూరు పిల్ల అని డిస్కషన్. అక్కడి నుంచి నేను చాలా మూవీస్ చూసాను వాళ్ళ మూవీస్. సార్ నెవర్ థాట్ సార్. ఒక్కసారి వాళ్ళు ఈ గత వైభవం సునీ సార్తోనే ఒక మూవీ చేశారు, అవతార పురుషాన్ని. ఆ మూవీ సెట్కి విజిట్ చేశాను, అక్కడ ఒకసారి మీట్ చేసాము అంతే. ఆ టైంలో కూడా ఏం మాట్లాడలేదు, అలాగే చూసాము అంతే. తర్వాత వాళ్ళతో యాక్ట్ చేస్తున్నామని షీఈస్ డూయింగ్ హర్ 20th ఫిల్మ్. సో షీఈస్ కమింగ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్ విత్ చిరంజీవి గారు, నాగార్జున గారు, గణేష్ గారు, సుదీప్ గారు, వాళ్ళందరితో యాక్ట్ చేసిన ఆ అనుభవంతో వాళ్ళు గత వైభవం వచ్చారు. నేను ఫస్ట్ మూవీ చేశాను, సో వాళ్ళతో కూడా నేను చాలా నేర్చుకున్నాను. సో ఇట్స్ అలా చెప్తే ఐఎమ్ ఆల్సో లక్కీ దట్ ఐ గాట్ అ గుడ్ యాక్ట్రెస్, ఐ గాట్ అ గుడ్ డైరెక్టర్, ఐ గాట్ గుడ్ టెక్నీషియన్స్. వెరీ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్ సార్. రైట్. సో మీరు విశ్వంబర సినిమా క్యారెక్టర్ అనేది ఎవరు చెప్పట్లేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ థాట్ it's a paired with Chiranjeevi garani, but later on director clarified that it is a special character, but he is not revealing. Probably sister antunnaru kontamandi, we don't know. kontamandi emo you are like one of the celestial goddesses, like Ramba Urasi laga oka goddess ani something. So what can you give out about మీరే చెప్పారు డైరెక్టర్ ఎవరు రివీల్ చేయలేదని. ఇప్పుడు నేను చేస్తే అంతే, నాకు కాల్ వస్తుంది డైరెక్టర్తో. అంటే ఇప్పుడు మార్చ్ ఆర్ మేబీ లైక్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. సో 1 by 1 అన్ని క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో 1 by 1 దే ఆర్ రివీలింగ్. బట్ ఇట్స్ డెఫినెట్లీ అ స్పెషల్ క్యారెక్టర్, అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అలాంటి ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆ క్యారెక్టర్ రివీల్ అయితే. అండ్ ఆ సినిమా కూడా సచ్ అ బిగ్ సినిమా ఫర్ మీ యాజ్ వెల్. సో వెరీ ఎక్సైటెడ్ అండి. రైట్. చిరంజీవి గారు, నాగార్జున గారితో మీరు యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరి గురించి చెప్పండి. మీరు వాట్ డిడ్ యూ అబ్జర్వ్ పర్సనలీ అబౌట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యాజ్ అన్ యాక్టర్? చిరంజీవి గారు అంటే లైక్ చిన్నప్పటి నుంచి సీన్ సో మెనీ ఆఫ్ హిస్ సాంగ్స్, అండ్ ఆ డాన్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆల్వేస్ ఫెల్ట్ అమేజ్డ్ విత్ ద వర్క్ హీ డిడ్. అండ్ ఫస్ట్ టైం నేను సెట్కి వెళ్తే ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ ద ఆరా దట్ మెగాస్టార్ ఆ చామ్ ఉంటుంది కదా. సో దట్ చామ్ ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ టు సీ దాట్. అండ్ మా పేరెంట్స్ వర్ సూపర్ ఎక్సైటెడ్ నేను సార్తో సినిమా చేస్తున్నానని తెలిసి. దే వర్ సూపర్ ఎక్సైటెడ్. లైక్ ఏ సార్తో చేయాలంటే ఇట్స్ అదృష్టం, యూ హ్యావ్ టు డూ ఇట్ అని. అండ్ సార్తో అంటే ఇన్ని ఇయర్స్ అయితే కూడా
the passion and the love and the way he treats people andi, that is something ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా it's so much respect, so much love. And also ఎప్పుడు visitors వస్తూనే ఉంటారు సెట్కి. he has to keep himself like engaged with so many people, so many film team and otherwise వేరే ఇండస్ట్రీ కూడా. సో నేను ఎప్పుడైనా ఐ కీప్ వండరింగ్ there's no time for yourself sir. ఎలా మీరు ఇది ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఆ లెగసీ మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు, అది మీకు డిఫికల్ట్ అవ్వదా ఏంటి? ఆ పర్సనల్ స్పేస్ అనేది కావాలి కదా. సో ఇట్ వాజ్ లైక్ సండేస్ నా ఫ్యాన్స్ వస్తారు, ఎవరైనా వస్తారు ఇంటికి. సో ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్, ఐ హ్యావ్ టు బీ టు దెమ్. సండేస్ మీట్ చేస్తారా? ఎవ్రీ సండేస్ ఆర్ మేబీ లైక్ హాలిడే, ఐ డోంట్ నో. దెర్ ఆర్ మెనీ డేస్, దెర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ అవుట్ సైడ్ హిస్ హౌస్, పీపుల్ టు మీట్ హిమ్. సో అదైతే కూడా సో మచ్ హీస్ బిన్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ పీపుల్ అండ్ కోఆర్డినేట్ అండ్ బీ దట్ superstar. It's not a easy thing. So that patience is something that 70. 70s. The patience and the way he gives so much love to the people who come to him for any help, any small help, to support a film. That is the big legacy that he carries. That is something I would like. Probably as young actors we never get that much of patience that those actors have. And వాళ్ళు పీక్లో ఒక రుద్రవీణ లాగా మూవీ చేశారు, ఒక స్వయం కృషి లాగా క్యారెక్టర్ చేశారు. సో అది ఒక సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా ఒక పీక్లో కూడా అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసి యాక్ట్ చేసిన వాళ్ళ డిసిషన్ గ్రేట్. రియలీ హ్యాట్స్ ఆఫ్. He's an amazing actor and personality too. So I got to experience both of them. And Nagarjuna garu is never seen that baggage as a superstar. So grounded, so simple, very hearty. Even for ippudu Gatha Vaibhavam. అవునవును మీకోసం వచ్చారు ఈవెంట్ కి. అవును, డెఫినెట్లీ షాక్ అయింది. వాళ్ళు సార్కి ఇన్వైట్ చేశారు, నేను చెప్పాను లేదు ఫోన్లో వచ్చేస్తే సరి అవ్వలేదు, మేము టీమ్ నుంచి విల్ బ్రింగ్ ద ఎంటైర్ టీమ్ బెంగళూరు నుంచి విల్ కమ్ అండ్ ఇన్వైట్ చేస్తాము కలిసి అని. సార్ వాళ్ళకి చెప్పారు, లేదు ఎందుకు మీకు కూడా టైం వేస్ట్, నాకు కూడా టైం వేస్ట్, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది అది చూడండి, మా కోసం ఎందుకు ఇన్వైట్ చేసిన కోసం మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు అని. మీరు పిలిచారు, నేను వస్తున్నాను చెప్తున్నాను, ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అని. అంటే ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ సచ్ అ బిగ్ స్టార్, నో ఎక్స్పెక్టేషన్స్, నో ఫార్మల్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ సచ్. సి అవన్నీ చూస్తే హౌ గ్రౌండెడ్ అండ్ సింపుల్ యు ఆర్ of being such a superstar. Exactly. Shiva రిలీజ్ అవుతుంది. సో నేను భయపడే అడిగాను, సార్ ఓకేనా వస్తారా అని. అంటే మాకంటే ఈ సినిమా చాలా వెరీ ఎమోషనలీ అటాచ్డ్ టు ఇట్ అండ్ పర్సనలీ చాలా క్లోజ్ ఈ సినిమా నాకు కూడా. సో ఎవరైనా మనస్ఫూర్తిగా వచ్చి విష్ చేయాలి మనకి, హార్ట్ఫుల్లీ అది చేస్తే బాగుంటుందని మనందరూ అనుకుని సార్ని పిలిచాము. అండ్ హీ కేమ్ విత్ just like no strings attached. So that is something we are all sir, beyond. It is not possible to call a superstar over phone call, sir. Yeah. Not just in Telugu, sir, in any industry, sir. Mere go to any film industry, it is not possible, sir. ఎంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా వాడు అలాగే ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ద వే హీ ట్రీట్స్. ఎందుకు బెంగళూరు నుంచి ఇంతవరకు అది ఇబ్బంది కదా, ఇట్స్ ఓకే నేను వస్తాను, యూ జస్ట్ కోఆర్డినేట్ విల్ కమ్ అని చెప్పారు. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ వాడ్ మూవీ రిలీజ్ ఉంది ఫ్రైడే, అవును November 14th వాడ్ మూవీ రిలీజ్ ఉంది. వాళ్ళు ఇక్కడ వచ్చి గత వైభవ ప్రమోట్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ కదా. That is how we have to conduct ourselves, Andy. Exactly. That's so much to learn from these kind of legends. Growing up, who do you admire? Actors. సార్ అంటే నేను నిజంగా చెప్తే నేను చాలా మూవీస్ చూసి పెరిగాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ రాజ్ కుమార్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ November 14th ఏమైనా ఒక కొత్త కుర్రాడికి మూవీ వస్తే వాళ్ళేమైనా మంచి పని చేస్తే వాళ్ళ నుంచి ఏమైనా ఇఫ్ దర్ ఇస్ సమ్ టేక్ అవే ఫర్ మీ ఆల్సో ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ సార్. సో ఐల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఐ బిలీవ్ దట్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. వీ షుడ్ హ్యావ్ ద మైండ్ సెట్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. సో నేను ఇప్పుడు నాగార్జున సార్కి కలిసినప్పుడు వాళ్ళతో కూడా నేను ఐ లెర్న్ట్ సంథింగ్ ఇన్ దట్ హాఫ్ అన్ అవర్ దట్ ఐ స్పెంట్ విత్ హిమ్. ఐ లెర్న్ట్. సార్
సార్ వీఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, ఆనెస్ట్గా పని చేస్తున్నాము, మాకు తెలుసు, అట్లీస్ట్ సమ్ డే విల్ బీ అ గుడ్ ఫ్రైడే ఫర్ అస్ సార్. మా లైఫ్లో కూడా ఒక శుభ శుక్రవారం వస్తుంది సార్. ఆ తర్వాత అన్నీ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు మీరు మీరు ఎలా ట్రీట్ చేస్తారు, హౌ డు యూ ట్రీట్ అదర్స్, హౌ డు యూ ట్రీట్ ద ఫ్యాన్స్, మీరు ఒక కొత్త కుర్రాడికి ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు ఒక కొత్త టీంకి, అదన్నీ ఈరోజు నేను కూడా నేర్చుకుంటాను సార్ నాగార్జున సార్ కలిసి. సో అలాగే దెర్ ఇస్ ఇన్స్పిరేషన్ ఇన్ ఎవ్రీథింగ్ సార్. ఇట్స్ అబౌట్ అవర్ విజన్, ద వే వీ సీ ఇట్, అంతే. ఇంకా వేరే ఫిల్మ్స్ ఏమన్నా కమిట్ అయ్యారా? ఎనీ అదర్ ఫిల్మ్స్? జస్ట్ లిజనింగ్ టు స్క్రిప్ట్ సార్. ఇట్స్ ఆల్ ద స్క్రిప్ట్ దట్ హ్యాస్ టు ఎక్సైట్ మీ, అంతే. రైట్. మీరు ఏం చేస్తున్నారు ఇంకా ఫిల్మ్స్? వాట్ ఆర్ ద అదర్ ఫిల్మ్స్ యూ డూ? ఇప్పుడు సర్దార్ 2 కూడా ఫినిష్ అయింది తమిళ్లో. లేదు, ఇది పార్ట్ 2. అవును, పార్ట్ 2లో ఉన్నాను. అది ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యి అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అండ్ రవితేజ గారితో BMW నెక్స్ట్ అనౌన్స్ అయ్యింది, అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక SKN గారితో ఒక సినిమా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి లైనప్. SKN గారితో చేసే సినిమా ఏ టైప్? డిఫరెంట్ ఫిల్మ్? యా, ఇట్స్ ఎ డిఫరెంట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. కంటెంట్ డ్రివెన్. ఓకే. BMWలో ఏంటి గ్లామర్ క్యారెక్టర్, డాన్స్? మోడర్న్ గ్లామరస్ క్యారెక్టర్ అది. ఓకే, నైస్. We are going to see you again in during Sankranti. Yes. Sankranti has been lucky for me, so coming again. Last year Sankranti నాసామిరంగా వచ్చింది కదా. Last year. Right. So, have you seen the final product? చూసాను. So, as an audience, what do you think will work for the film? Sir, the fact that it is a universal subject అండి. నేను దేవలోక క్షీరసాగర మదనం గురించి భారతలో ఎక్కడ కూడా వెళ్ళి చూస్తారు, కనెక్ట్ అవుతారు. అలాగే వాస్కో డ గామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఎపిసోడ్ కూడా ఇండియాలో ఎక్కడ కూడా చూపిస్తే అది ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కోస్టల్ రీజన్కి బుల్ రేసర్ ఏమో అక్కడ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఏముందో, లవ్ అంటే ఒక యూనివర్సల్ ఎమోషన్. సో ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. సో నాట్ జస్ట్ కన్నడ తెలుగు అలాగలేదు, ఇట్ ఈస్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. అండ్ ఇప్పుడు బయట నుంచి మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఓకే ఇక్కడ ఏమో VFX దేవలోక ఇలాగే ఉంది, ఇక్కడ ఏమో షిప్ ఉంది, ఇదన్నీ మీకు కనపడుతుంది. కానీ మూవీ చూసిన తర్వాత యూ విల్ క్యారీ ద ఎమోషన్. ఆ ఎమోషన్ ఆస్పెక్ట్ మూవీ చూసిన తర్వాతనే ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ ఉంది సార్ గత వైభవంలో. ఇప్పుడు వాస్కో డ గామా కేరళ కదా ల్యాండ్ అయింది, క్యాలికట్. సో ద ఎపిసోడ్ హ్యాపెన్స్ ఇన్ కేరళ, దిస్ వన్. అక్కడ కూడా వెళ్తాం సార్. పోర్చుగల్ నుంచి we go to Calicut also. That episode is also there in the film. Okay. I think she is a Portuguese girl in that. I don't know. You're dissecting the script, sir. Anyway, you are given away the context for 3 births. బట్ వాట్ ఎవర్ we've given out, స్టిల్ మాకేం కాన్ఫిడెన్స్ అంటే సినిమాలో ద ఎమోషన్స్ ఏముందో దాని మీదే మాకు కాన్ఫిడెన్స్ ఉంది. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. యూ విల్ క్యారీ ఇట్. ఓన్లీ కొంత మూవీస్ అంతే మీరు చూసిన తర్వాత కూడా ఒక రోజు దాని గురించి ఆలోచిస్తారు, ఒక వీక్ దాని గురించి ఆలోచిస్తారు, ఒక ఇయర్ తర్వాత కూడా మీరు అడిగితే యూ విల్ స్టిల్ హ్యావ్ దట్ ఎమోషన్ విత్ యూ సమ్వేర్. సో అలాంటి ఒక మూవీ గత వైభవం సార్. Yeah. So, November 14th, Gatha Vaibhavam is releasing, and wishing you all the best. Wishing you a blockbuster. Thank you, sir. Thank you.